నమస్కారం. మీరు చూస్తున్న టీవీ నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు కేఎస్ఏసి హాస్పిటల్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, సాధారణంగా ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం ఏంటి వీర్యకణ లోపాలు అని. సో అసలు ఇవి వీర్యకణ లోపాలు అనేది అసలు ఎందుకు వస్తుందంటారు ఈ రోజుల్లో? కారణం ఏంటి? ఇప్పుడు వీర్య కణాలు లోపాలు అనేది ఈ రోజుల్లో 25 ఇయర్స్ నుంచి ఏజ్ గ్రూప్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళకి దాదాపు 20 to 30% పబ్లిక్కి చాలా ఎఫెక్టివ్గా వస్తుందండి. ఏంటంటే అది కూడా ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ వెయిట్ చేసి పిల్లలు పుట్టకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం. వాళ్ళు కూడా ఓన్లీ లేడీస్ని మాత్రమే ఫస్ట్ టెస్ట్ చేసి వాళ్ళ యూట్రస్ అన్ని చెక్ చేసుకుని పీరియడ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా హార్మోన్స్ అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా జెంట్స్కి సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేయించి కౌంట్ తక్కువ ఉంటే మీది ప్రాబ్లం అని చెప్తున్నారు. బట్ మళ్ళీ దానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చినా ఏమైనా ఇంటర్నల్ మెడిసిన్ పెడుతున్నారు, తగ్గపోతే ఐవీఎఫ్ అని చెప్పేసి డైరెక్ట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ వీర్య కణాలు కనుక నార్మల్ ఉంటే స్త్రీలో ఎలాంటి లోపం కనుక లేకపోతే పురుషుల్లో వీర్య కణాలు కనుక బాగుంటే న్యాచురల్గా పిల్లలు పుడతాం అనేది సర్వసాధారణం అనమాట. అది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. దీనికి అంతా ఉల్టా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో ఏమవుతుందంటే కణాల కౌంట్ తక్కువ ఉందని కనిపించగానే వెంటనే ఐవీఎఫ్కి వెళ్తున్నారు. అక్కడేం చేస్తున్నారు, మళ్ళీ స్త్రీలకి లేడీస్కి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇది మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది అనమాట. పిల్లల సంతానం కలగటం అనేది కూడా ప్రకృతిని విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి కౌంట్ అనేది మీరు మ్యారేజ్కి ముందే ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకుంటే కణాల లోపాలుగా ఏమైనా ఉంటే కౌంట్ తక్కువ ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మనం వితిన్ 2 monthsలోనే వాళ్ళని నార్మల్ చేయొచ్చు. సో వీర్య కణాల లోపాలు అనేది ఎలా ఉంటాయంటే కౌంట్ అనేది జనరల్గా ఒక 1 ml కనుక తీసుకుంటే వీర్యంలో దానిలో 20 millions ఉండి 50% యాక్టివ్ మోటిలిటీ ఉంటుంది. దానిలో కణాల యొక్క కదలికలు కనుకుంటే అది నార్మల్ సెమెన్ అనాలిసిస్ కింద మనం చెప్పుకుంటాం. ఇక్కడ మన టెస్టికల్స్ దగ్గర 24 hours ఈ వీర్య కణాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. ఇలా ఉత్పత్తి అవ్వాలి అంటే మన యొక్క శరీరం యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి, అట్లాగే శరీరంలో ఈ సెక్స్ హార్మోన్స్ యొక్క పనితనం, అలాగే వృషణాలు వాటి యొక్క పనితనం, వాటి యొక్క సైజు, అలాగే మీకు రక్త ప్రసరణ ఇచ్చేటువంటి ధమనుల వ్యవస్థ, సిరల వ్యవస్థ బాగుండాలి. అలాగే ఈ ప్రోస్టేట్ గ్రంథి బాగా పనిచేయాలి. సో ఇక్కడ ఇవన్నీ అంశాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే వీర్య కణాలు ప్రయాణించేటువంటి మార్గం కూడా బాగుండాలి. సో ఇవన్నీ బాగుంటేనే కణాలు వీర్య కణాలు అనేవి బాగుంటాయి అన్నమాట. అంటే వీర్య కణాలు కేవలం సంతానోత్పత్తికి ఉపయోగపడతాయి కానీ సెక్స్కి అంటే శృంగార జీవితానికి వీర్య కణాలు ఒకవేళ తక్కువ ఉన్న దానికి సంబంధం లేదు. చాలామంది అదొక అపోహలో ఉంటారు. ఏంటంటే వీర్య కణాలు తక్కువ ఉండగానే మ్యారేజ్కే పనికిరారు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. అది కూడా రాంగ్. సో ఇక్కడ వీర్య కణాలు అనేది జనరల్గా ఈ 20 millions అంటే కౌంట్ మనకి ఈ ఫలదీకరణం జరగాలి అంటే అన్నం ఫలదీకరణం అనేది జరగాలి అంటే వీర్య కణాలు అనేది మీకు ఈ లక్షల సంఖ్యలో ఏదైతే నేను చెప్పానో 20 millions అనేది దాని యొక్క కౌంట్ మీద, వాటి యొక్క కదలికల మీద, వాటి యొక్క చలనశక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ వీర్య కణాల సంఖ్య తగ్గినప్పుడు దాన్ని ఒలిగోస్పెర్మియా అనేటువంటి కండిషన్ కింద చెప్తారు. కౌంట్ తక్కువ ఉంటాయి. మొటిలిటీ అంటే దానిలో చలనశక్తి కనుక తక్కువ ఉంటే దాన్ని అస్థినోస్పెర్మియా అని చెప్తారు. స్ట్రక్చర్ ఉంటుంది దానికి కరెక్ట్గా, దానికి ఒక తోక, హెడ్, అది కదలడానికి చక్కటి ఆకృతి అనేది ఉంటుంది అనమాట. సో ఆకృతిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని టెరిటోస్పెర్మియా అని చెప్తారు. అలాగే కణాల కౌంట్ ఉంటుందండి కొంతమందికి, అసలు మొటిలిటీ ఉండదు, చలనశక్తి ఉండదు, కణాలన్నీ నిర్జీవ కణాలు ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితిని నాక్రజోస్పెర్మియా అని అంటారు. కొంతమందిలో అసలు కౌంటే ఉండదు, నీల్ కౌంట్ అని చెప్తారు. సో ఈ నీల్ కౌంట్ ఉన్న వాళ్ళని అజోస్పెర్మియా కండిషన్ అని చెప్తారు అన్నమాట. సో వీటిలన్నింటినీ కూడా వీర్య కణాల లోపాల కింద మనం పరిగణిస్తాం. ఓకే అండి, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. కుమార్ వైజాగ్ నుంచి. కుమార్ గారు. హలో కుమార్ గారు. ఎస్ సార్, నమస్తే సార్. నమస్తే కుమార్ గారు, చెప్పండి. సార్ అది సెమెన్ అనాలిసిస్ చేయించాము. ఓకే, అది 30 millions ఉంది సార్ కౌంట్. 30 millions ఉంది. ఓకే, అవును సార్. దాంట్లో యాక్టివ్ మెటీరియల్ వచ్చేసి 25% మాత్రమే ఉంది. ఓకే, అది నాన్ మొటిలిటీ 20% అలా ఉంది సార్. మిగతా అంతా డెడ్ అయినాయి. ఓకేనండి. మీ వయసు ఎంత అండి? 27 years సార్. మ్యారేజ్ అయింది కదా? మ్యారేజ్ అయింది 4 years అయింది సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి కుమార్ గారు, ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితిని అలుగస్థినోస్పెర్మియా అంటే 2 కండిషన్స్ కలిసి ఉన్నాయి. కౌంట్ తక్కువ ఉంది, అలాగే
మొటిలిటీ కూడా తక్కువ ఉంది. ఈ రెండింటికి కూడా చికిత్స అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ సరిపోవు. ఇప్పుడు మీరున్నటువంటి కండిషన్లో మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక 10 days హాస్పిటల్కి రెగ్యులర్గా రావాల్సి ఉంటుందండి. అలాగే ఒక 2 months ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న పరిస్థితి నుంచి మీరు నార్మల్ కండిషన్కి వస్తారండి. అంతేకాకుండా ఇదే ట్రీట్మెంట్లో మీకు ఒకవేళ ఏమన్నా శృంగారపరంగా ప్రాబ్లం ఉన్నా అది కూడా రెక్టిఫై అయిపోతుంది అనమాట. అదే మెడికేషన్లో అదే ట్రీట్మెంట్ పీరియడ్లో. సో ఇక్కడ మీ యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకురండి. మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు ఏ ల్యాబ్లో అయినా చేయించుకుని రావచ్చు. టెస్ట్లు అనేది ట్రీట్మెంట్ బిఫోర్ చేయించుకునండి, అలాగే ట్రీట్మెంట్ తర్వాత అయినా సరే. సో ట్రీట్మెంట్ తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మీరు ఎక్కడి నుంచైనా చేయించుకురావచ్చు. సో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి. చాలా కొన్ని వేల మంది ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి సంప్రదించండి. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. హలో చెప్పండి వెంకటేశ్వరరావు గారు. హలో చెప్పండి వెంకటేశ్వరరావు గారు. హలో. డాక్టర్ గారు. చెప్పండి. వెంకటేశ్వర గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే అండి. సో సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఏంటంటే కనుక కొంతమంది అంటున్నారు ఏంటంటే కనుక మంచి ఆహారం తీసుకోవటం వల్లనే ఈ వీర్య కణాల కానివ్వండి, లేకపోతే ఈ పొల్యూషన్ వలన కానివ్వండి వీర్య కణాలు సరిగ్గా ఉండట్లేదు అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మన లైఫే ఏమైపోయిందంటే అన్యాచురల్ అయిపోయిందండి. ఏది కూడా ప్రకృతి తగినట్టు మన యొక్క ఏ దినచర్యలు అనేవి దానికి విరుద్ధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎలాంటి డిసీజ్ అయినా కూడా హర్రీ వర్రీ కర్రీ, ఈ 3 ప్రాబ్లమ్స్ మెయిన్గా ఇప్పుడు మనకి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. అంటే తీవ్రమైనటువంటి ఆందోళన, అలాగే మనం తీసుకునేటువంటి ఆహారం మంచి ఆహారం తీసుకుంటున్నామని మనం అనుకుంటాం, కానీ ప్రొడక్షన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి వెజిటబుల్స్లో అయితే మీకు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. సో ఆ పెస్టిసైడ్స్ వల్ల మన శరీరం మీద ఎంతో ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒక 30-40 years ఏజ్లోనే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనకి ఈ హార్మోన్ డిఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాంసాహారం ఏదైతే తీసుకుంటున్నామో దానిలో అది బలం అని చెప్పి అందరూ అనుకుని మంచిగానే తీసుకుంటారు. కానీ దాన్ని ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే దాన్ని మంచిగా పెరగాలనేటువంటి తాపత్రయంతో, మాంసం ఎక్కువ రావాలనేటువంటి తాపత్రయంతో దానికి హార్మోన్స్ ఇస్తున్నారన్నమాట. ఆ మాంసాహారం ఎక్కువగా వృద్ధి చెందడానికి ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ను ఎప్పుడైతే వాటికి ఎక్కువ ఇవ్వటం దాన్ని మనం తీసుకుంటాం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరం మీద ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి నేనేం చేయలేదు సార్, నా దగ్గర చాలామంది వచ్చి అంటూ ఉంటారు, సార్ నాకు ఎలాంటి అలవాటు లేదు, ఓన్లీ తింటాం మంచిగా, నేను ఈవెన్ వ్యాయామం కూడా చేస్తాను సార్, నాకెందుకు వీర్యకణాలు తగ్గినాయి, నాకెందుకు సెక్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అడగటం జరుగుతుంది. మనం తినే ఆహారం అంతా పొల్యూటెడ్ ఉంటే ఖచ్చితంగా మనం ఓన్లీ ఆ భ్రమలోనే బతుకుతున్నాం అనమాట. కాబట్టి ఈ యొక్క మీ టాపిక్ ఏదైతే ఉందో ఇది సపరేట్ టాపిక్, పెద్దవాళ్ళు మాట్లాడాల్సింది. కానీ ఇది ప్రజల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ మాంసాహారం ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని కొద్దిగా మీరు చూసి తీసుకుంటాం అనేది మంచిదండి. సో ఆ హార్మోన్స్ ఎక్కువగా బాడీ మీద ఎఫెక్ట్ పడటం వల్ల కణాలు తగ్గిపోవటం, హార్మోన్ డిఫెక్ట్స్ రావటం, శృంగార సమస్యలు రావటం, అలాగే పూర్తిగా వారికి అనేక రకాలైనటువంటి డిసీజెస్ రావడానికి కారణం అవుతుంది అనమాట. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. అశోక్ వరంగల్ నుంచి. అశోక్ గారు. చెప్పండి సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఈ అంగం కొంచెం గట్టి పడతలేదు సార్. ఎంత వయసు అండి? ఉంటుంది సార్, 50 వరకు ఉంటుంది. షుగర్ ఉందా మీకు? లేదండి, బీపీ ఉంది. బీపీ ఉందా? ఓకే. యాక్చువల్లీ అంగం స్తంభించకపోవటం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్తారండి. సో ఇక్కడ అంగానికి ప్రాపర్గా రక్త ప్రసరణ అనేది జరగకపోవటం వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వస్తుందండి. ఎరెక్షన్ ఇప్పుడు మనకి ఈ అంగం అనేది ఒక మంచి కణజాల వ్యవస్థ అనమాట, స్మూత్ మజిల్ అది. సో ఇక్కడ రక్తం అనేది మనకి గుండె భాగం నుంచి ఎప్పుడైతే మనకి కోరికలు పుడతాయో మనకి మైండ్లో, సో ఈ మైండ్ నుంచి నర్వస్ సిస్టమ్ ద్వారా అంగానికి సంకేతాలు వెళ్తాయి అన్నమాట. సేమ్ టైం మన యొక్క గుండె నుంచి రక్త ప్రసరణ అనేది ఎక్కువగా అంగానికి చేరుతుంది. సో దానివల్ల అంగం గట్టిపడుతుంది. ఇక్కడ హార్మోన్స్ వ్యవస్థ కూడా బాగా పనిచేయాలి. సో అంగం గట్టిపడాలంటే మన యొక్క మానసిక పరిస్థితి, హార్మోన్స్, రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే మన శరీర ఫిట్నెస్, అలాగే మనకి ఏజ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిలో ఏమన్నా తేడా ఏజ్లో పెరిగే కొలది ఖచ్చితంగా శృంగారంలో సమస్యలు వస్తాయండి.
ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఒక 7 days మీరు రెగ్యులర్గా హాస్పిటల్ రావాల్సి ఉంటుంది. ఒక 2 months ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు మీరున్న పరిస్థితి నుంచి నార్మల్ అవుతారు. అయితే మీరు ప్రస్తుతానికి మీరు మార్కెట్లో మీకు అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం అని దొరుకుతాయి 2. సో ఇవి సమపాల్లో 2 మిక్స్ చేసి పొద్దున సాయంత్రం మీరు పాలలో తీసుకోండి. ఒక నెల రోజులు చూడండి. ఒకవేళ కనుక మీకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి కాల్ తీసుకుందామండి. వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు అయ్యా, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. హలో, చెప్పండి. డాక్టర్ గారు. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. డాక్టర్ గారు, ఈ ప్రోగ్రామ్ TV1 ద్వారా మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు TV1 వాళ్ళకి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా మంది బయటికి చెప్పుకోలేని విషయాలని అన్నింటినీ కూడా మీరు టీవీ ముఖంగా ప్రవేశపెడుతున్నారు. ఓకే. హలో, చెప్పండి, వింటున్నాను. రికార్డ్ చేస్తున్నారండి. మీ సమస్య ఏంటి చెప్పండి వెంకటేశ్వర గారు. మీరు ఏం అడగదలుచుకున్నారు డాక్టర్ గారిని? అవునండి, డాక్టర్ గారితో మాట్లాడతాను. మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. మీరు సార్ మీరు చెప్పాలి. హలో సార్, డాక్టర్ గారండి. చెప్పండి వింటున్నాను వెంకటేశ్వర గారు. సార్ మీకు కృతజ్ఞతలండి. TV1 వాళ్ళకి కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. తర్వాత ఎంతో మంది ఏదో రకంగా చెప్పుకోలేనటువంటి సమస్యలను మీరు మీ బుల్లితెర ద్వారా పరిచయం చేస్తున్నారు. ఓకే, సరే అండి. Okay, thank you. సమస్య ఏమైనా ఉంటే చెప్పండి సార్. చాలా థ్యాంక్స్. కట్ అయినట్టుందండి. ఓకే, అసలు ఈ వీరేకణాల లోపాలకు ఈ మధ్య వెరికోసిల్ ఆపరేషన్ అని ఒకటి వచ్చింది. సో ఆ ఆపరేషన్ చేసినందువలన వెరికోసిల్ ఆపరేషన్ చేస్తే కనుక వీరేకణాల వృద్ధి జరుగుతుందంటారు. అంటే ఇది అసలు ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇప్పుడు చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఇది చేయాలి. వెరికోజిల్ అనేది మన టెస్టికల్స్కి ఏదైతే రక్త ప్రసరణ జరుగుతుందో, సో మన టెస్టికల్స్ నుంచి చెడు రక్తం తీసుకెళ్లేటువంటి వెయిన్ ఏదైతే ఉంటుందో అది కొంతమందిలో ఉబ్బుతుందండి. సో దాని కొద్దిగా అక్కడ వాపు అనేది రావటం వల్ల దాన్ని వెరికోజిల్ కండిషన్ అని చెప్తారు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్స్, గ్రేడ్ 4 కండిషన్ కూడా ఉంటుంది. వాపు వచ్చినప్పుడు నొప్పి లాంటివి ఏమైనా వస్తుందండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఈ టైట్ అండర్వేర్స్, టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటాం. మనమే అన్ని కొని తెచ్చుకుంటున్నాం. సో ఆ బైక్ రైడింగ్ ఎక్కువగా మన ఇండియన్ రోడ్స్ మీద మంచిగా ఒక 100 kilometers వెళ్తే వెరికోజిల్ వస్తుంది కామన్. సో ఆ గొత్తుకుల రోడ్లు అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం పరిస్థితులు ఏదైతే ఉందో అది సాధారణంగా వెరికోజిల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి. కానీ ఇది డైరెక్ట్గా వెరికోజిల్ అనేది వీరికణాల లోపాలకు ఎఫెక్ట్ ఇవ్వదా అనేది ఓన్లీ టెస్టుల రూపంలో తెలుసుకుంటాం. అలాగే అన్ని రకాలైనటువంటి కారణాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం వెరికోజిల్ వల్ల ఒక్కటే వీరికణాలు డౌన్ అవుతున్నాయని, తక్కువ అవుతున్నాయని మనం అనుకోవడానికి లేదు. అలాగే చాలామందిలో అపోహ ఏముంటుందంటే వెరికోజిల్ వల్ల కొద్దిగా టెస్టికల్స్లో పెయిన్ వస్తుంటుందండి. ఎక్కువగా లాంగ్గా ప్రయాణాలు చేసినప్పుడు కానివ్వండి, అలాగే టైట్ అండర్వేర్ వేసుకున్నప్పుడు, ఒక నైట్ టైమ్స్, ఈవినింగ్ టైం కొద్దిగా టెస్టికల్స్ దగ్గర గుంజినట్టు అనిపించడం, కొద్దిగా నొప్పి రావడం అనేది జరుగుతుంది. దీనికి భయపడిపోయి డాక్టర్స్ వెళ్తే కొంత ఏమవుతుందంటే ఎప్పుడైతే వెరికోజిల్ ఎఫెక్ట్ కనిపిస్తుందో జనరల్గా ఎవరైనా సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు. సర్జరీ అది చేసుకుంటాం వల్ల కౌంట్ పెరుగుద్దని 101% అక్కడ రిజల్ట్స్ అనేది ఉండదండి. ఎందుకంటే ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఖచ్చితంగా మన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకోవాలి, వీరికణాలు వృద్ధి చెందడానికి తీసుకోవాలి. ఓన్లీ ఆపరేషన్ చేయంగానే మీకు కౌంట్ పెరుగుతుంది అనేది కాదు. ఖచ్చితంగా ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు చూసుకొని మళ్ళీ సెవెన్ అనాలిసిస్ తీసుకొని కౌంట్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. అయితే చాలామంది మ్యారేజ్ ముందే వెరికోజిల్ చేయించుకోవడం జరుగుతుంది. లేకపోతే అవగాహన లోపం వల్ల వెరికోజిల్ డైరెక్ట్గా ఆపరేషన్ చేసుకుంటాం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మనకి ఏంటంటే ఏదైతే మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నామో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వితిన్ 2-3 monthsలోనే వెరికోజిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్స్ కూడా మేము నార్మల్ చేసినటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయండి. సో ఇక్కడ ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. మన ట్రీట్మెంట్ ఒకవేళ ఏమన్నా తేడా వచ్చినప్పుడు గ్రేడ్ 4 కండిషన్లో మేమే అడ్వైజ్ చేస్తాం. మీరు ఆపరేషన్ చేయించుకొచ్చాక మేము ట్రీట్ చేస్తామని. సో ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్ ఒకటే వాళ్ళకి సొల్యూషన్ తప్ప ఆపరేషన్ చేయంగానే మీకు వీరికణాలు పెరుగుతాయని మాత్రం ఎవరు గ్యారంటీ ఎవరు మీకు. ఓకే అండి, మరి కాల్ తీసుకుందామండి. సతీష్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు. హలో. సతీష్ గారు చెప్పండి. హలో, నేను సతీష్ అండి. ఏమండి? ఓకే అండి, డిస్కషన్ కొనసాగించే ముందు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.